అన్నింటికంటే బాగా టఫెస్ట్ సీన్ టు షూట్. అసలు డెసిషనే ఆన్ పేపరే డెసిషన్ తీసుకోవడానికి బాగా కష్టపడి ఎక్కువ ఫైట్ చేసినవి 2 ఉన్నాయి. ఒకటి ప్రజావేదిక సీను సెకండ్ హాఫ్ లో బిగినింగ్ లో, అదే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిది. అవును. ఆ తర్వాత దానికి మించి కష్టపడింది ఇది మన ఆ ఈ అమ్మాయి, నేను రైటర్నే లవ్ చేస్తున్నాను, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ని మర్చిపోయానంటే రైటరే చైల్డ్హుడ్ ఫ్రెండ్ యాక్చువల్లీ రేమసేనే. కానీ ఆ అమ్మాయి అపార్థం చేసుకుని తిట్టిపోతుంది, నువ్వు మోసగాడివి, ఆ అమ్మాయిని ఎలా మోసం చేస్తావు, ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి నీకోసం ఎదురు చూస్తుంటే అంటే ఈ రోజుల్లో అదేముందని అంటాడు. కానీ అప్పటికే ఇతను ఆ అమ్మాయి ఫాదర్ ప్రామిస్ చేసి ఉంటాడు. సో వాళ్ళిద్దరి మధ్య కన్వర్సేషన్ ని దాదాపు యుద్ధాలు జరిగాయి ఆ సీన్. అంటే కాగితం మీద ఓకే చేయటానికి. షూటింగ్ లో పెద్ద టెన్షన్ ఎప్పుడు పడలేదు. ఎగ్జిక్యూషన్ చాలా వారికి లేదు. నాకు పరుచూరి వెంకటేశ్వరరావు గారికి కంటే ఎంఎస్ రాజు గారికి పరుచూరి వెంకటేశ్వరరావు గారికి ఎక్కువ జరిగింది. నా జైలుకి రాలేదు. ఫైనల్ గా నేను అంటే యాజ్ ఎ డైరెక్టర్ నేను కన్విన్స్ అయిన పాయింట్లన్నీ వాళ్ళ డిస్కషన్ లోంచి తీసుకున్నాను. అటు ఎంఎస్ రాజు గారికి తీసుకున్నాను, ఇటు వెంకటేశ్వరరావు గారికి తీసుకుని ఆ సీన్ ఇవ్వాలి సినిమాలో ఉందంటే వాళ్ళిద్దరి పోరాట ఫలితం అది. మీది ఫస్ట్ ఫిలిం, ఐఎమ్ రైట్? అవును. ఇది ఫస్ట్ ఫిలిం అయినప్పుడు అండ్ అప్పటికే ఉదయ్ కిరణ్ 2 హిట్లు కొట్టున్నాడు. అండ్ రెండోది ఇంకా రిలీజ్ అవ్వలేము, మేము షూటింగ్ లో ఉన్నప్పుడే రిలీజ్ అయింది. సో నాకు నేను డైరెక్ట్ చేసిన ఫస్ట్ డే ఉదయ్ కిరణ్ వాజ్ 1 ఫిలిం ఓల్డ్, సెకండ్ ఫిలిం అండర్ షూట్. ఎలా ఉండేవాడు సార్ ఉదయ్ కిరణ్? అతను అసలు ఇప్పుడు డౌన్ టు ఎర్తే. అతను ఎంత పెద్ద హిట్ ఇచ్చినా డౌన్ టు ఎర్తే, అసలు అలా ఏం లేదు. ఇప్పుడు డే 1 నుంచి ఒకలాగే ఉన్నాడు. చిత్రం రిలీజ్ రోజు నాకు పరిచయం అయిన దగ్గర నుంచి, ఈవెన్ మనసంతా నువ్వే తర్వాత అయినా, ఆ తర్వాత శ్రీరామ్ అప్పుడైనా, లేకపోతే రెండో సినిమా చేయలేము కదా కంఫర్టబుల్ గా. నాకు మొన్న ఆయన అన్నప్పుడు కొన్ని సాంగ్స్ కి ఎక్సైట్ అయ్యాడు ఉదయ్ కిరణ్. తనకు డ్యూయట్ సాంగ్స్ వచ్చినప్పుడు తన కెరీర్లో రాలేదు ఇంతవరకు. సో జస్ట్ వెయిటింగ్ ఆ సాంగ్ రాగానే సో ఎక్సైటెడ్ అని చెప్పి. సో అలా మీ